జనరల్‌గా మనకి అరటిగెల పడంగానే కింద మొవ్వంటారు కదా! పువ్వు అది కట్ చేసేస్తాం కదా! అది కట్ చేస్తేనే గెల పెరుగుతుంది. ఆ గెల పెరిగినాక కూడా కొద్దిగా పండు రంగుకి రాంగానే ఆ గెల మొత్తం కట్ చేసేస్తాం. అంటే ఈ స్టిక్ గ్రీన్ కలర్ స్టిక్ ఉంటుంది కదా! అది గెల అంటాం కదా! అది కట్ చేసేస్తాము. చెట్టు నుంచి సెపరేట్ చేస్తాము. చెట్టుని కొట్టేస్తారు. మళ్ళా కొత్త చెట్టు కింద నుంచి వస్తే గనక అది మామూలుగా ప్లాన్ అయితే. ఇలా మనం పండేసుకోవాలి అంటే తీసుకెళ్ళి ఒక గోతాన్ సంచిలోనో లేకపోతే ఏదో గాలి తగలని దాంట్లో పెడితే మొత్తం కాయలు ఒకేసారి పండుతాయి. అది మనకేమైనా అకేషన్‌కి అట్లా అయితే పర్లేదు కానీ రోజువారీ మనం తినటానికి అయితే మాత్రం అట్లా చేయకుండా ఉంటే బావుంటుందండి. జస్ట్ పండిన తర్వాత ఆ హస్తం వరకు కోసుకొని అది ఇంట్లో పెట్టుకుంటే 2, 3 రోజులకి మగ్గిపోతాయి. అంటే చెట్టు నుంచి ఈ గెల అనేది సెపరేట్ చేయకుండా పండిన హస్తం వరకు తీసుకొని అది చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మామూలుగానే పండుతాయండి. ఎటువంటి కెమికల్స్ వేయక్కర్లేదు ఇంట్లో పండిన కాయలకైతే. ఇట్లా మనకి చెట్ల దగ్గర అంటే తోటల దగ్గరికి వెళ్ళినా కూడా ఫ్రెష్‌గా మనకు దొరుకుతాయి. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి. ఎన్నో కెమికల్స్ చల్లుతున్నారు. వాటిని నీళ్ళలో గెలతో పాటే ముంచేస్తున్నారు. అవన్నీ జరగకుండా చక్కగా ఆర్గానిక్ తినండి.